కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి మనోరంజన్ కోర్టుకైతే హాజరవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది, కోర్టులో ఏం జరిగిందని తెలుసుకుందాం. మనతో పాటుగా విశ్వేశ్వరరావు సీఎంకు వాదిస్తున్నటువంటి అడ్వకేట్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఎలాంటి వాదనలు జరిగాయి, ఈరోజు ముఖ్యమంత్రి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధానంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు 4 కేసుల్లో కోర్టుగా రావడం జరిగింది. 4 కేసుల్లో కూడా ఒకటేమో సీసీ నెంబర్ 400/23, ఒక సీసీ నెంబర్ 462/23, 463/23 ఒకటి, 371/22, ఓయూపీ సంబంధించింది ఒకటి, తర్వాత మఠంపల్లి పిఎస్కి సంబంధించింది ఒకటి, తర్వాత తిరుమలగిరి పిఎస్ సాగర్ సంబంధించిన 2 కేసుల్లో ఇవాళ అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత కోర్టు వారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది. మీరు నేరం చేశారా, నేరం లేదా అని. నేరం చేయలేదని చెప్పారు. కేసు విచారణ ట్రయల్కి పడింది. ట్రయల్ ఇప్పుడు 4/2/2026 నాడు ట్రయల్కి పడింది. ఆ రోజున ఏంటంటే సాక్షుల్ని పిలుస్తారు కోర్టు నుంచి. ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని అప్పుడు కేసులు పెట్టడం జరిగింది? ప్రధానంగా ఏ వాటిని ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది? ఏ పొలిటికల్ ధర్నా సంబంధించింది, మాస్క్ పెట్టుకోలేదని ఒక 2 కేసులు, తర్వాత మాస్క్ పెట్టలేదని 2 కేసులు, తర్వాత ఏమో ఓయూలో ఏంటంటే పర్మిషన్ లేకుండా మీటింగ్ కండక్ట్ చేశారని ఒక కేసు. ఈ కేసులో కోర్టుకి రేవంత్ రెడ్డి గారు అప్పీల్ అవ్వడం జరిగింది. ఈ రోజు ఎగ్జామినేషన్లో ప్రధానంగా ఎలాంటి ప్రశ్నలు జడ్జి గారి నుంచి రావడం జరిగింది? ముఖ్యమంత్రి గారు ఎలాంటి సమాధానాలు చెప్పారు? జడ్జి గారు అడిగారు, ఏమంటే ఇట్లా మాస్క్ పెట్టుకోకుండా ఇట్లా నేరం చేశారా లేదా అని. నేను నేరం చేయలేదని చెప్పారు. అట్లాగే మీరు ఏంటంటే మీటింగ్లో ఏంటంటే మీరు ట్రాఫిక్ జామ్ చేశారని చెప్పి అడిగారు. ట్రాఫిక్ జామ్ చేయలేదని చెప్పారు. తర్వాత ఓయూలో ఇట్లాగా మీరు ధర్నా చేశారు, ఇదే మీటింగ్ పెట్టారని అడిగారు. మీటింగ్ పెట్టలేదని చెప్పారు. అది జరిగింది. అది అంటే ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు కేసులు పెట్టినటువంటి కన్సర్న్ పోలీసులు కూడా ఇందులో అప్పేర్ అవడానికి అవకాశం ఉంటుంది కదా, వారి నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది? వారిని కూడా జడ్జి గారు క్వశ్చన్ చేసి ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు ఇంకా ఈ స్టేజ్లో రాలేదు. విచారణకు వచ్చిన తర్వాత, ట్రయల్కి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. అప్పుడు జడ్జి గారు వాళ్ళు కూడా విచారణ చేస్తారు. మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయి ముఖ్యమంత్రి గారి పైన ఇప్పటి వరకు? ఎన్ని కొట్టుడు పోయి ఉండొచ్చు? ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దాకా 15 కేసులు ఉన్నాయి. అందులో ఒక 3 కేసులు అయితే ఎక్కువ లేనివి, ఇంకా 11 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఎన్ని రోజులు పట్టచ్చు అంటారు పూర్తి స్థాయిలో ఈ కేసులు అనిపోవడం? 1 year దాకా మినిమం పడుతుందండి. 1 year దాకా మినిమం పడుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది కేసులకు సంబంధించినటువంటి విషయంలో సార్ ఒకసారి చూపించగలరా ఎలాంటి కేసులు ఉన్నాయి ఏంటి అనేది మా వ్యూవర్స్కి కూడా? ఈరోజు అపియర్ అయినటువంటి కేసులు ఇక్కడ మనం చూడొచ్చు. ఒకటి మఠంపల్లి పిఎస్లో, దాంతో తర్వాత తిరుమలగిరి పిఎస్లో, మరొకటి తిరుమలగిరి పిఎస్లోనే ఇట్లా 4 కేసులకు సంబంధించి, ఒకటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి మొత్తం మీద 4 కేసులకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి అయితే అపియర్ అవ్వడం జరిగింది. ఇది అడ్వకేట్ విశ్వేశ్వరరావు చెప్తున్నటువంటి మాటలు. మొత్తం మీద ఇంకా సంవత్సరం వరకు కూడా ముఖ్యమంత్రి ఖచ్చితంగా కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి అంశాన్ని అయితే వారు గుర్తు చేస్తున్నటువంటి సందర్భం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.